హలో ఆల్. ఈరోజు మనం దుబాయ్ మాల్కి వెళ్దాం. దుబాయ్ మాల్లో బూజ్ ఖలీఫా, ఎక్వేరియం అండ్ వాటర్ ఫాల్స్ అవన్నీ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. అండ్ ఆదిత్య ఎంత అల్లరి చేశారో, ఎంత బాగా ఎంజాయ్ చేశారో కూడా చూద్దాం. ఇక్కడైతే అదితి వాళ్ళ నాన్నతో ఉంది అండ్ వాళ్ళ నాన్నను వదలదు అసలు. ఆదిత్య అయితే పడుకున్నాడు, మంచి డీప్ స్లీప్లో ఉన్నాడు. ఎప్పుడు లేస్తాడో చూద్దాం. అండ్ మోరోవర్ బూజ్ ఖలీఫా దగ్గర నుంచి ఎలా చూడాలన్నది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఒక మంచి స్పాట్ ఉండిద్ది. మ్యాక్సిమం దుబాయ్లో ఉన్న వాళ్ళందరికీ ఆ విషయం తెలిసే ఉంటుంది ఆ ప్లేసు. కానీ తెలియని వాళ్ళ కోసం ఇదిగోండి వరల్డ్స్ లార్జెస్ట్ బిల్డింగ్ అనమాట బూజ్ ఖలీఫా. ఇది చాలా స్పెషల్ ఇక్కడ దుబాయ్లో. మనం పార్కింగ్లోకి వచ్చేసాము. ఇక్కడే ఒకటి ఉంటుంది, పార్కింగ్లో మనం కింద పెట్టకూడదు కార్ని. 11th ఫ్లోర్ బాగా పైకంటా తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఏంటంటే వ్యూ చాలా బాగుంటుంది. బూజ్ ఖలీఫా కూడా చాలా దగ్గరగా కనిపిస్తుంది. మోస్ట్లీ ఫొటోస్కి అయితే ఇది చాలా బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. మనం ఎన్ని ఫొటోస్ అయినా దిగచ్చు. ఎంత పీస్ఫుల్గా, క్రౌడ్ ఏమి ఉండదు, ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు. మోర్లీ లైట్ అన్నీ చాలా బాగుంటాయి. కార్ పార్క్ చేసేసి మనం లోపలికి వెళ్దాం. ఇదిగోండి కార్ అయితే పార్క్ చేసేసాము, లోపలికి వెళ్తున్నాము. ఆదిత్య అయితే ఇంకా పడుకునే ఉన్నాడు, లేవలేదు. ఎప్పుడు లేస్తాడో మరి. వాళ్ళకి ఇది మంచి స్లీప్ టైం అన్నమాట. కానీ తప్పలేదు, తీసుకొచ్చేసాము. సండే అయితే వాళ్ళ నాన్న హాలిడే. సో చూద్దాం. ఇదిగోండి బూజ్ ఖలీఫా, చూసారా ఎంత దగ్గర నుంచి కనిపిస్తుందో. మనం కింద పార్క్లోకి వెళ్ళినా కూడా ఎంత క్లోజ్గా అయితే మనకి బూజ్ ఖలీఫా కనిపించదు. పిక్స్లో కూడా మనం అంతా అడ్జస్ట్ చేయలేం దాన్ని. ఇక్కడి నుంచి అయితే బాగా దిగచ్చు. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. అది స్విచ్ నొక్కుతుంది కానీ డోర్ ఓపెన్ అవ్వట్లేదు, సెన్సార్ వర్క్ అవ్వట్లేదు అనుకుంటా. ఇక్కడైతే మేము ఇప్పుడు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. 3rd ఫ్లోర్కి వెళ్ళాలి, ఎక్వేరియంకి దేనికైనా. ఇది మనం పార్కింగ్లో ఉన్నాం కదా 11th ఫ్లోర్లో. ఇక్కడ నుంచి 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్కి వెళ్తే కానీ మనం మాల్లోకి వెళ్ళలేము. ఆదిత్య సే హాయ్. ఓకే, ఆదిత్యని అయితే స్ట్రాలర్లో వేయగానే లేచిపోయాడు. వాడికి ఫస్ట్ ఎక్కడైనా పడుకోబెడితే ముందు లెగిసిపోతాడు. వాడు క్రాడిల్లోనే హ్యాపీగా కంఫర్ట్గా ఫీల్ అవుతాడు చేతుల్లో. కొంచెం స్లీపీ ఫేస్లో ఉన్నాడు కానీ వెంటనే సెట్ అయిపోతాడు. వాడికి బయట తిరగటం అన్నా, చూడటం అన్నా, ఎక్స్ప్లోర్ చేయడం అన్నా చాలా ఇష్టం. ఇద్దరు అంతే, బయటకు వెళ్తే బాగా సపోర్ట్ చేస్తారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అసలు సతాయించరు. మంచి సపోర్టివ్ కిడ్స్ అనే చెప్పాలి. బాగా అడ్జస్ట్ అవుతారు కూడా. ఓకే, ఇప్పుడు లిఫ్ట్లోకి వచ్చేసాము, మాల్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనకి వాటర్ ఎక్కడికక్కడ మనకి బోర్డింగ్స్ ఉంటాయి. మనం ఏ ప్లేస్కి వెళ్ళాలన్నది మనం ఆ బోర్డింగ్ చూసుకునే డైరెక్షన్ ప్రకారం వెళ్తే మనం రీచ్ అయిపోతాము. హియర్ ద ఎక్వేరియం, అదితిస్ బెస్ట్ ప్లేస్. అదితికి చాలా ఇష్టమైన ప్లేస్. షీ లవ్ ఫిషెస్, షార్క్స్ అంటే చాలా ఇష్టం. రోజు వాళ్ళ నాన్న అడుగుతుంది లెట్స్ గో టు షార్క్ అని. తనకి షార్క్స్ చూడటం అన్నా, ఫిషెస్ చూడటం అన్నా చాలా ఇష్టం అన్నమాట. ఇదిగోండి వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్వేరియం అన్నమాట. ప్రపంచంలోనే చాలా పెద్ద ఎక్వేరియం ఇది. ఇక్కడ దొరకని కనపడని ఫిష్ అంటూ ఉండదు. చాలా రకాల ఫిషెస్ ఉంటాయి దీంట్లో. చాలా పెద్ద ఎక్వేరియం ఇది. చాలా అడ్వెంచర్స్ కూడా ఉంటాయి దీంట్లో. స్కూబా డ్రైవ్ అని అవి కూడా చేయిస్తారు లోపల. కానీ మేమైతే ప్రజెంట్ వెళ్ళట్లేదు, ఇద్దరు పిల్లలు చిన్నవాళ్ళు. కానీ ఒక వీక్ వెళ్తాము. లోపలికి వెళ్ళి మీకు లోపల కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఆదిత్య అయితే ఇంక స్ట్రాలర్లో కూర్చొని అన్నాడు, దిగిపోయాడు. చూస్తున్నారు కదా, వాడికి ఇంక నడిచేయాలి, పరిగెట్టేయాలన్న ఇదిలో ఉన్నాడు అనమాట. వాడు కొంచెం నడక వచ్చాక ఇదే మేము బయటికి తీసుకురావటం వాడిని కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి. వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చెప్పాలంటే. ఫిషెస్ అవి చూసి అదిగో మా అమ్మ అంటున్నాడు. వాడికి చిన్న చిన్న పదాలే వచ్చు. అయితే ఇంక నేను కూర్చోబెట్టుకుంటాను అంటే కూర్చోబెట్టుకుంది, కానీ వాడు ఉండడు అసలు. వాడికి ఇప్పుడు నడిచేయాలి, పరిగెట్టేయాలన్న ఇదిలో ఉన్నాడు. తను బాగా ఎంజాయ్ చేశాడు ఆదిత్య అయితే. నేనైతే అంత ఎంజాయ్ చేస్తాడు అనుకోలేదు. ఏడిపిస్తాడేమో, ఎత్తుకోమంటాడేమో అనుకున్నాను. అసలు వాడిని ఎత్తుకుంటే ఇప్పుడు ఇష్టపడట్లేదు. తిరగడానికి, నడవడానికి ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట. ఈ అక్వేరియం
2 సైడ్స్ ఉంటుంది. మనం 2 సైడ్స్ నుంచి బయట నుంచి చూడొచ్చు అనమాట. ఆ రింగ్ దట్ అయితే లోపలికి ఎలా ఉండదు. టికెట్ తీసుకోవాలి లోపలికి వెళ్ళాలంటే. నెక్స్ట్ వీక్ మీకు తప్పకుండా చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది అన్నది. అండ్ ఇంకో సైడ్కి వెళ్తున్నాము మేము. ఇంకా ఫిషెస్ కనబడట్లేదంట అదితికి. బిగ్ షార్క్స్ కావాలంట. సో ఇటు సైడ్ వచ్చాము. ఇది కొంచెం పెద్ద గ్లాసు, స్పేస్ ఎక్కువ ఉంటుంది. బాగా చూడొచ్చు ఇక్కడ కూడా. ఫిషెస్ అయితే చాలా రకాలు ఉంటాయి. హార్మోర్ ఫిషెస్, షార్క్స్, జెల్లీ ఫిషెస్ అన్నీ ఉంటాయి. మనం మంచిగా చూడొచ్చు ఎంతసేపు అయినా. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎన్ని ఫొటోస్ అయినా దిగచ్చు. ఇక్కడ నుంచోవచ్చు. క్రౌడ్ ఎక్కువ ఉంది. రోజు సండే కదా, అందరూ వచ్చినట్టున్నారు పిల్లల్ని తీసుకుని. చిన్న చిన్న పిల్లలకైతే ఇది మంచి ప్లేస్ అనే చెప్పాలి. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అదిగోండి లోపల కొంతమంది స్కూబా డ్రైవ్ చేస్తున్నారు. మీకు కనిపిస్తుందో లేదో, గ్లాస్ షేడ్ వస్తుంది కదా, చూసారా చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. జూమ్ చేసి చూపిద్దాం అనుకున్నాను కానీ నా దగ్గర అంత క్వాలిటీ లేదు. దిస్ ఈజ్ అనదర్ స్పాట్ దట్ అదితి లవ్స్ ద మోస్ట్. వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ యాక్చువల్లీ ఓన్లీ అక్కడ ఐరన్ మ్యాన్స్ ఉన్నారు చూడండి, అట్లాగే కనిపిస్తుంది. కొత్తగా ఇక్కడ ఎవరినో తీసుకొచ్చారు. కొత్తగా ఎవరో ఉన్నారు, సూపర్ మ్యాన్ అనుకుంటా. అదితి అస్తమానం వాళ్ళ నాన్న, మా నాన్న సూపర్ మ్యాన్ అని చెప్తుంది. చూడండి ఆదిత్య అయితే మంచి ఎక్సైట్ అయిపోతున్నాడు ఆ వాటర్ చూసి. వీడికి వాటర్ అంటే చాలా ఇష్టం. సూపర్ మ్యాన్ డ్రెస్ వేసి పెట్టారు నార్మల్ దానికి. చాలా బాగుంది చూడటానికి, కొత్తగా ఉంది. వీడు చూడండి ఇంకా అద్దానికి అతుక్కుపోయాడు వాటర్ కోసం. వాటర్ అంటే చాలు ఇద్దరు మంచి ఎక్సైట్ అయిపోతారు. మంచిగా దిగిపోయి టచ్ చేసేయాలన్నట్టు చూపిస్తున్నాడు. వాటర్ అంటాయి ఏంటి అని అడుగుతుంటే వాటర్ అని చూపిస్తున్నాడు. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అదితి ఇద్దరు కూడా. మంచిగా రూమ్ చేశారు, మంచి టైం ఇచ్చారు వాళ్ళకి. మరి ఇంకా ఏదేదో మాట్లాడుతున్నాడు, మనకైతే అర్థం కాదు కదా వాళ్ళ భాష. అదితిని అయితే నిద్రలేపి తీసుకొచ్చాము. కొంచెం క్రాంకీగానే ఉంది. అసలు అలా చేయదిగట్లేదు. అస్తమానం ఎత్తుకో అంటుంది. మా ఓడైతే ఇంకా ఆనందం మామూలుగా లేదు. తెగ తిరిగేస్తున్నాడు అటు ఇటు. రానంటే అక్కడి నుంచి బలవంతంగా తీసుకొచ్చాడు వాళ్ళ నాన్న పట్టుకుని ఎత్తుకొని. వేరే ప్లేస్కి వెళ్తున్నాము. అదితి నిద్ర లేచింది అన్నాను కదా, కొంచెం క్రాంకీగా ఉంది, ఆకలి వస్తున్నట్టుంది. ఏమైనా తింటే సెట్ అవుతుందని తీసుకెళ్తున్నాము. ఈ లోపు మా ఓడు వాళ్ళ నాన్న మీద ప్రేమ చూపించేస్తున్నాడు. తెగ హగ్ చేసేసుకుంటున్నాడు వాళ్ళ నాన్నని. చూడండి అబ్బా. అసలు వాళ్ళ నాన్న అంటే ఎంత ఇష్టమో ఆదిత్యకి. బాగా ఎంజాయ్ చేస్తాడు వాళ్ళ నాన్న దగ్గర. ఇదిగోండి ఇప్పుడే ఫుడ్ తినేసాము ఇద్దరం. మా వాడు టేబుల్ ఎక్కాడు. ఇంకా ఫుడ్ తిన్నాక అదితి మంచి జోష్లోకి వచ్చింది. ఇక్కడ పెద్ద గొరిల్లా ఉంటే పిక్స్ తీద్దామని తీసుకొచ్చాను. వాళ్ళ తమ్ముడిని రమ్మంటుంది. లెట్స్ టేక్ ఏ సెల్ఫీ అంట. ఇక్కడి నుంచి మా అమ్మాయి గారు పోజులు స్టార్ట్ చేశారు. ఆదిత్య అలా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి వాళ్ళ డాడీ వార్నింగ్ ఇస్తున్నాడు. మా వాడు కవర్ చేయడానికి అది దిస్ అని వేరేదేదో చూపిస్తున్నాడు. అలా అన్నమాట వినకుండా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకా అలా తిరిగేస్తున్నాడు అనమాట. ఒకటి ఇచ్చాడు చూడండి వాళ్ళ నాన్నే. చెయ్యి చాలా స్పీడ్ అదితి, అది వెంటనే కొట్టేస్తాడు. అదితి డ్యాన్స్ చేయమంటే ఏవో జంప్ చేస్తుంది. అది కొండ అలా బోర్డింగ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, అమ్మాయిల ఫోటోల దగ్గరికి. వెంటనే అలా డాడీకి ఏంటో చాలా బాగా నచ్చేసినట్టుంది. మంచి ప్లేస్కి తీసుకొచ్చావని చెప్పి హగ్గిస్తున్నాడు వాళ్ళ నాన్నకి. ఇది ఫ్రెండ్స్, మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. మీకు నచ్చితే కంపల్సరీ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. చూసారా బూర్జ్ ఖలీఫా నైట్ వ్యూ అయితే ఇంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది దుబాయ్ నైట్ టైం. డే టైం కన్నా నైట్ ఎక్స్ప్లోర్ చేయడం చాలా బాగుంటుంది. చూడటానికి, తిరగడానికి, ఫొటోస్కి, ప్రతి దానికి. ఈ పార్కింగ్కి వస్తే ఇది బెనిఫిట్. మనకి చుట్టూరు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తాయి విత్ ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అనమాట. మంచి పిక్స్ వస్తాయి. పిక్స్ కూడా తీసుకుంటే, పిక్చర్స్ తీసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇదైతే మంచి ప్లేస్. బూర్జ్ ఖలీఫా అయితే కంప్లీట్ క్లియర్గా మంచిగా వస్తుంది మనకి ఫోటో. ఇక్కడ ఎంత బాగా దిగచ్చు అంటే మన క్రియేటివిటీ బట్టి. ఎంత క్రౌడ్ ఏమి ఉండదు, ఎవరు ప్రెజర్ చేయరు వెళ్ళిపోమని. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కింద గార్డెన్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ మనకి బిల్డింగ్ అంత క్లియర్గా కనపడదు. మనం బాగా దగ్గరగా ఉంటాం కదా, మనం అంతలా చూడలేము. ఇక్కడ మేము ఉన్నామా లేదా కూడా చూడట్లేదు. తెగ తిరిగేయాలని ఆరాటంలా ఉన్నాడు అనమాట. ఇంకా టైం అయిపోతుంది వెళ్ళిపోదామన్నా సరే వాడైతే రావట్లేదు, మాకు దొరకట్లేదు.
అటు ఇటు హడావుడిగా తిరిగేస్తున్నాడు. వాళ్ళ డాడీ ఎన్నిసార్లు తీసుకొచ్చినా ఆడైతే ఆగట్లేదు, ఇంకా పట్టుకెట్టేస్తున్నాడు. మా అదితిని ఫోటో చిన్నప్పుడు ఇక్కడ అదితి ఫోటో దిగింది సేమ్ ఆదిత్య ఏజ్లో. రీక్రియేట్ చేస్తాను మళ్ళీ దిగంటే అసలు సపోర్ట్ చేయట్లేదు. ఇంకా ఆదిత్య గడ్డి అల్లరి తట్టుకోలేక వాళ్ళ డాడీ ఎత్తుకున్నారనమాట. ఇదిగోండి మా ఊడికి అక్కడ ఒక పోల్ టైప్ ఉంది, అదేదో డ్రమ్లా కనిపించినట్టుంది. ఓ డ్రమ్స్ కొట్టేస్తున్నాడు వెళ్ళి, అసలు ఆగట్లేదు వీడు. మాకేమో స్లాప్ కింద ఉంది కదా, పడిపోతాడేమో అని మా టెన్షన్. ఇప్పుడిప్పుడే నడుస్తున్నాడు కదా, అదిగోండి అసలు పడిపోతాడు ఇప్పుడు టాప్ మనీ. వాడు అసలు కంగారు. అదిగోండి ఓకే, ఇంకా పార్కింగ్ నుంచి బయటకు వచ్చేసాము, వెళ్ళిపోతున్నాం ఇంటికి. మ్యాక్సిమం దుబాయ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాము, మార్కెట్స్ అండ్ మంచి ప్లేసెస్. దుబాయ్ అనేది పిల్లలకైతే మంచి ప్లేస్ అనే చెప్పాలి. ఇదిగోండి, దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ దుబాయ్ మాల్. చాలా బాగుంటుంది నైట్ టైము, ఫుల్ లైటింగ్తో. ఇదంతా ఎంట్రన్సే అన్నమాట. ఇటు నుంచి కూడా మనం వెళ్ళొచ్చు, కానీ మేము బాగా పైకి వెళ్ళి పార్కింగ్ అక్కడ పెట్టి అక్కడి నుంచి వచ్చామన్నమాట. ఎటు నుంచి అయితే చాలా వేసి ఉంటాయి. ఇంకైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇది ఫ్రెండ్స్, మేమైతే దుబాయ్ని ఎక్స్ప్లోర్ చేయటానికైతే బాగా ట్రై చేస్తాము. మీకు యూజ్ఫుల్ ఉంటుంది, మ్యాక్సిమం యూజ్ఫుల్ థింగ్స్ చాలా చెప్పడానికే ట్రై చేస్తాము. అండ్ ఆల్సో ఆదిత్య ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ని, వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీ. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.